రాజకీయ కన్సల్టెన్సీ సంస్థ ఐపాక్ డైరెక్టర్ ప్రతీక్ జైన్ నివాసంలో ఈడీ అధికారులు తనిఖీలు చేశారు. కోల్కతాలోని ఆయన ఇంట్లో గురువారం ఈడీ అధికారులు సోదాలు చేశారు. బొగ్గు అక్రమ రవాణాకు సంబంధించి మనీ లాండరింగ్ కేసులో ప్రతీక్ జైన్ నివాసంలో సోదాలు చేస్తున్నట్లు ఈడీ ప్రకటించింది. ఉదయం నుంచి ఆయన నివాసంతో పాటు ఐపాక్కు సంబంధించిన పలు ప్రాంగణాల్లో దాడులు చేసింది. అయితే సోదాలు జరుగుతున్న సమయంలోనే బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అక్కడికి చేరుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే ఈడీ అధికారులు జైన్ నివాసంలో తనిఖీలు చేస్తుండగా మమతా బెనర్జీ కోల్కతా పోలీస్ కమిషనర్ మనోజ్ వర్మతో కలిసి అక్కడికి వెళ్లారు. ఈ సందర్భంగా మమతా మాట్లాడుతూ ఈడీ సోదాలు రాజ్యాంగ విరుద్ధమని మండిపడ్డారు. రాజకీయ కుట్రలో భాగంగానే తమ పార్టీ ఐటీ సెల్ ఇన్ఛార్జ్ ప్రతీక్ జైన్ ఇంట్లో తనిఖీలు చేస్తున్నారని దుయ్యబట్టారు. మా పార్టీ రాజకీయ వ్యూహం రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల జాబితా, రహస్య సమాచారాన్ని చోరీ చేసేందుకే ఈడీతో దాడులు చేస్తున్నారు. టీఎంసీ పార్టీ హార్డ్ డిస్క్లను తీసుకునేందుకే అధికారులు ప్రయత్నిస్తున్నారని మమతా ఆరోపించారు. రాజకీయ పార్టీ సమాచారాన్ని సేకరించడమే ఈడీ పని అని నిలదీశారు. రాజకీయ కక్షతోనే కేంద్ర ప్రభుత్వం ఇలా ఈడీతో దాడులు చేస్తుందని ఆరోపించారు. తాము ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధులమని, ఈడీకి ఏమైనా సమాచారం కావాలంటే ఐటీ శాఖ నుంచి తీసుకోవచ్చని మమతా సూచించారు. బీజేపీ పెద్ద దొంగల పార్టీ అని, దేశాన్ని రక్షించాల్సిన హోంమంత్రి నీచంగా వ్యవహరిస్తున్నారని అమిత్ షాను ఉద్దేశిస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. బీజేపీ కార్యాలయంపై తాము సోదాలు జరపలేమా అని ప్రశ్నించారు. ఎన్నికల్లో గెలిచేందుకు సర్ పేరుతో ఓటర్ జాబితా నుంచి ఓటర్ల పేరును తొలగిస్తూ మరోపక్క తమ పార్టీకి చెందిన సమాచారాన్ని దొంగలిస్తున్నారని మమత ఆరోపించారు. కాగా ఈడీ అధికారులు తనిఖీలు చేస్తున్న సమయంలో సీఎం మమత అక్కడ ఉండగానే ఆమె అనుచరులు చాలా ఫైళ్లు తీసుకెళ్లి కారులో పెట్టినట్లు అధికార వర్గాలు తెలిపాయి. జై హింద్.